శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించిన తెరల వెనుక. మొగుడికి రాసిన ఉత్తరం పప్పప పత్రికల వారికి ఎడిటర్కి చదవమని పోస్ట్ చేసిందట. ఆ ఆ అంత వళ్ళు తెలియకుండా ఉంటున్నావేం? రోషంతో రొప్పుతూ అన్నాడు జగన్నాథం భార్య వైపు చురచురా చూస్తూ. అసలు కథలు రాయమని, వ్యాసాలు రాయమని వేధించి బాధించింది తను. ఆ పత్రికకు పంపించు, కాదు ఈ పత్రికకు పంపించు అని సలహాలు ఇచ్చింది తను. ఆమె పంపించాక నెల తిరిగిన దగ్గర నుంచి పత్రిక వారి దగ్గర నుంచి జవాబు వచ్చిందా అని ఆతృతగా ప్రశ్నించి, రాలేదండి ఏమో కానీ అని ఆమె అనేసరికి ఉత్తరం రాయొకటి అని ఒత్తిడి చేసింది తనే. అసలు భార్య చేత కథలు రాయించాలనే పట్టుదల ఈ మధ్యనే, అంటే ఎదురింటి గుమాస్తా పెళ్ళాం కామాక్షి రాసిన కథ పత్రికలో అచ్చయినప్పుడు అంకురించింది. ఆ కామాక్షి రాసిన నవలే మరో పత్రికలో అచ్చాయి. ఏకాఏకిన సినిమా తీయబోతుంటే ఎక్కువై సహించలేక వేగిపోయి భార్యను తిట్టడం మొదలుపెట్టాడు జగన్నాథం. కామాక్షి ఏమీ పెద్ద చదువుకున్నది కాదు. నువ్వు చదివావా మాత్రం చదువు, రాయి. ఆమె కథలు రాసి అంత పేరు తెచ్చుకుంటుంటే నీకు సిగ్గువేయడం లేదు? మొద్దు అని దివారాత్రాలు వేధించసాగాడామును. అతనులా 10 సార్లు మొద్దు జిడ్డు అంటుంటే తెగ పౌరుషం వచ్చేది రవణమ్మకు. తానిదిన వారిలో చాలాసార్లు జగన్నాథానికి అన్నం పెడుతూ అనేది, కామాక్షి ఉత్త మొద్దండి, సిగచుట్టడం రాదు, చీర కట్టడం రాదు, ఓ కుట్టు రాదు, అల్లిక రాదు, అందం లేదు అని. అతను చిన్నగా నవ్వి ఊరుకునేవాడు. ఆమెకేం తెలుసు, మగవాడి కళ్ళకి తన భార్య కన్నా పరాయివాడి పెళ్ళాం అందంగా కనిపిస్తుందని. ఎప్పుడూ రవణమ్మ నోరు జారిన మాటలు ఇప్పుడు అతను తిరిగి అప్పచెప్తున్నాడు. చీర కట్టుకోవడం, సిగ చుట్టుకోవడం వచ్చు, అందం ఉంది, కథ రాయడం రాదు అని. బాగా విసుగెత్తిన రవణమ్మ నిజంగా రాయాలని అనుకుంది కథలు. ఓనాడు అనేసింది, ఏదన్నా కథ మొదలుపెట్టావా అని అడిగిన జగన్నాథానికి జవాబుగా, రాయాలంటే రాయలేనా ఏం అని. కానీ ఆమెకు సందేహం వచ్చింది. అసలు కథలు కామాక్షి రాస్తుందా, లేక ఆమె భర్త రాసి ఆమె పేరును పంపిస్తున్నాడా అని. ఉండబట్టలేక ఓ రోజు ప్రత్యేకం వారింటికి పనిగట్టుకు వెళ్ళి, కామాక్షిదినా అని వరుస పెట్టి చనువుగా పిలిచి ఆ మాట ఈ మాట మాట్లాడి చివర్న, ఏమో నువ్వేనా కథలు రాస్తుంటా లేక మీ ఆయన? నాకు తెలియక అడిగాను, మరేం అనుకోకు సుమీ అంది. ఆవిడ మొదట కాస్త సిగ్గుపడి తర్వాత చిన్నగా నవ్వుతూ, అందరూ అలానే అనుకుంటారులే, ఆయనకేం తీరిక కథలు రాయడానికి, కనీసం చదవనన్నా చదవరు అంది లౌక్యంగా. నేనే రాశాను అని బోధపరిచి గొప్పగా చెప్పడం ఇష్టం లేనట్లు. అయితే నువ్వే రాశావన్నమాట, ఎలా రాయాలో కాస్త చెబుదు అంది రవణమ్మ. ఆమె జవాబుగా నవ్వి ఊరుకుంది. మీ అన్నయ్య గారికి కథలు రాసేవారంటే సరదా, ఎలా రాయాలో చెబుదు వదినా అంది రవణమ్మ మళ్ళీ. ప్రయత్నం చేసి ఏదైనా రాయి అందావిడ మళ్ళీ అదే చిన్నవ్వుతో. ఒళ్ళు మండిపోయింది రవణమ్మకి. చచ్చు పీనుగా, ఎంత గర్వం! ఇది కథలు రాయడమేమిటి? నా బొంద, దాని మొగుడు రాసి దాని పేరెట్టుంటాడు, లేకపోతే ఎవరి కథలన్నా కాపీ కొట్టి పంపిస్తుందో అంది కసిగా జగన్నాథానికి తలకి నూనె రాస్తూ. అవాళ పోనీ ఆ కాపీలే నువ్వు కొట్టి ఒకటి రాయ్ అన్నాడు జగన్నాథం సవాలు చేస్తున్నట్లు. పోనీ మీరు రాయరాదటండి అంది రవణమ్మ పౌరుషం లాంటిదొచ్చి. కోపం తెచ్చుకోకే రవణ, నువ్వు ఉత్తరాలు బాగా రాస్తావు అందుకని చెబుతున్నాను, రాయగలవు, రాయ్ అన్నాడు జగన్నాథం. ఎలాగో ప్రయత్నం మీద కథ లాంటిది రాసి 1కి 10 సార్లు చదువుకొని, కామాక్షిదినా తప్పు లేదన్నా ఉంటే దిద్దేయ్ అని ఆమెకిచ్చేసింది రవణమ్మ. తన ఉద్దేశంలో తాను గొప్పగా రాసింది కథ, అందులో ఏమీ తప్పులుండవనే నమ్మకము ఉంది రవణమ్మకి. కానీ తన కథ కామాక్షి చదవాలి, అది ఉద్దేశం. చదివి నేనొక్కదాన్నే కాదు, ఈ వీధిన కథలు రాసేదాన్ని మరొకర్తి ఉందని అడుక్కు చావాలి కామాక్షి అని కసిగా నవ్వుకుంది. మర్నాడు మళ్ళీ, చదివావా వదినా, ఎలా ఉంది? ఎలా అన్నా పత్రికలో అచ్చయ్యేలా సవరించేద్దు, చచ్చి నీ కడుపును పుడతాను అంది రవణమ్మ వారింటికెళ్ళి కామాక్షి పక్కన కూర్చుంటూ. జవాబేం చెప్పాలో అర్థం కాలేదు కామాక్షికి. కథలో తప్పులుంటే దిద్దాలి, ఇదేం పరీక్షా పత్రమా? కథ పత్రికలో అచ్చయ్యేలా సవరించాలి, బాగుంది అభ్యర్థన అనుకుంటూ మౌనంగా తలవంచి కూర్చున్న కామాక్షి వైపు ఆతృతగా చూస్తూ, పోనీ నీ పేరుని పంపించేయి
అచ్చైపోతుంది అంది రవణమ్మ. ఈసారి నవ్వేసింది కామాక్షి. వద్దులే, బాగా రాశావు, పంపించేయి అంది. ఆమెనెలా అన్నా వదిలించుకోవాలని. అచ్చైపోతుందంటావా? సంతోషంగా ప్రశ్నించింది రవణమ్మ. అన్నగారిని కూడా ఓసారి చదవమని పోస్ట్ చేసేయి. అచ్చైపోతుందని ఏం చెప్పగలను? నా కథలు అప్పుడప్పుడు తిరిగి వచ్చేస్తుంటాయి. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే తిరిగి వచ్చేస్తుంది అంది కామాక్షి. ఆ రాత్రి, ఏమండి కామాక్షి, నేను రాసిన కథ బాగుందనదండి, ఓసారి చదవండి అంది రవణమ్మ. చదివి బేష్, బాగా రాశావన్నాడు జగన్నాథం. ఏ పత్రికకి పంపిద్దామండి అడిగింది రవణమ్మ. ఆలోచించి, బాగా స్టాండర్డ్ పత్రికేదో దానికే పంపిద్దాం అన్నాడు హుషారుగా జగన్నాథం. నిజం చెప్పొద్దు. కథలు రాసే కామాక్షిని చూస్తే రవణమ్మకి ఎలా కారం చల్లుకున్నట్టుంటుందో, అంతకన్నా ఆమె మొగుడు గుమాస్తా వెంకటేశాన్ని చూస్తుంటే జగన్నాథానికి ఒళ్ళు మంటగానే ఉంది. వెధవ ఇదివరకల్లా కాలరు చిరిగిన చొక్కాలేసుకుని గాడిదల ఫైళ్లు మోసుకుని తాలూకాఫీసుకు పోయిన వాడేగా. ఇప్పుడు 4 డబ్బులు వచ్చేసరికి సైకిలు, చేతికి వాచి, మొహాన నవ్వును అని ఉడికిపోయి, ఎలా అన్నా నేను నా భార్య కథలు రాయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు జగన్నాథం. ఇద్దరు అధమం రోజు మొత్తంలో 2 సార్లన్నా నువ్వు కథ రాయి అని జగన్నాథం, మీరు నవల రాయండని రవణమ్మ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకున్నాక ఇన్నాళ్లకి ఇద్దరి మధ్య అపురూపంగా అవతరించింది కథ. పోనీ కథ అల్లలేకపోతే దేని గురించన్నా వ్యాసమన్నా రాయి అనేవాడు జగన్నాథం. కానీ కథ అల్లేసింది రవణమ్మ. అది ఎలాంటి కథ? కథ నిండా తొణకని చిక్కని ప్రేమ, ముద్దులు. పైవాళ్లకు ఆ కథ చదివితే ఏమనిపిస్తుందో కానీ జగన్నాథానికి మాత్రం చాలా బాగుంది. మర్నాడో మంచి వారపత్రిక అడ్రస్కి రవణమ్మ రాసిన కథ పోస్ట్ చేశాడు జగన్నాథం. రవణమ్మ అంత ఇదిగా ప్రేమ కథ రాయగలిగిందంటే అసలు ఈ కవిత్వం మొగుడు కోసమే నేర్చుకుందో నాడు. అది ఏనాడు, ఎలాగా అంటే BA BEd చదివిన జగన్నాథం పెద్ద అందగాడు కాదు, మంచి పర్సనాలిటీ ఉంది. కానీ దాన్ని కలుషితం చేస్తూ ఆడలక్షణాలు అతన్ని ఆవరించాయి. కాబట్టి నడుస్తుంటే వయ్యారంగా నడుస్తాడు జగన్నాథం. అయ్యో పాపం, మగ లక్షణం లోపించిందే అనుకుంటే అందం కూడా అంతంత మాత్రమే. అడ్డబుర్ర, కోలని ముఖం, చీపి కళ్ళు, చప్పి దవడలు, పొడవాటి ముక్కు. పోనీ గొంతన్న గంభీరంగా హుందాగా ఉంటుందా అంటే స్త్రీస్వరమే. పాపం, ఏ దేవుడు ఏ శాపం ఇచ్చాడో కానీ తొందరగా మాట్లాడాలంటే, కాస్త కోపం కానీ వచ్చిందంటే ఒంటికాలు మీద నిల్చున్న కొంగల మాట ఒకే అక్షరం మీద నిలబడిపోతుంది. నత్తి. అలాంటి జగన్నాథం పౌరోహిత్యుడు పేరయ్య దృష్టిలో పడ్డాడు. గాలం వేశాడు పేరయ్య. జగన్నాథం అతనికి బాగా నచ్చాడు. ఎందుకంటే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. చదువు, నికార్సైన ఉద్యోగం ఉన్నవాడు. పేరయ్య పెద్ద కలిగిన వాడేం కాదు, పోనీ నెలజీతగాడు కాదు. పౌరోహిత్యం మొదట ఉత్త పాత్రలు పుచ్చుకోవడమే తెలిసేది. తర్వాత కేశవనామాలు బట్టి పట్టి విఘ్నేశ్వర పూజ మొదలు బ్రాహ్మణేతర పెళ్ళిళ్ళు ఆనామాలే ఏకరు పెట్టి చేయిస్తూ ఉంటాడు. అయితేనేం మాటకారితనం, మధ్యవర్తిత్వం బాగా తెలిసిన పేరయ్య గౌరవం సంపాదించుకున్నాడా గ్రామంలో. తల్లి భార్య పోట్లాటలతో ఇంకా ఆరితేరిపోయాడు. తల్లి పోయిన తర్వాత భార్య సోదెమ్మ కడుపు పండి ముత్యం పగడం అన్నట్లు ఆడామగ 2 పిల్లల్ని కని కళ్ళు మూసిందామే. తల్లి తండ్రి తాని అయి పిల్లల్ని గారంగా పెంచి చదువులు చెప్పించాడు. కూతురు ఎదిరిన దగ్గర నుంచి చెయ్యి కాల్చుకుని తినడం తప్పింది పేరయ్యకి. కూతురు రవణమ్మ 8వ క్లాస్లో చదువు మానేసి ఇంట్లో పనిపాటలు చేస్తూ ఉండిపోయింది. కొడుకు సాంబయ్యని స్కూల్ ఫైనల్ దాకా మాత్రం చదువు చెప్పించి జిల్లా పరిషత్ గుమాస్తా ఉద్యోగంలో ప్రవేశపెట్టాడు. పెళ్లి చేశాడు. అతని బెడత తీరినట్లే పేరయ్యకి. కానీ రవణమ్మ పచ్చగా ఒడ్డు పొడుగుతో వస్తాదులా ఎదిగిపోయింది. ఆ పిల్ల పెళ్లి ఓ పెద్ద సమస్యగా తయారైన సమయంలో తటస్థపడ్డాడు జగన్నాథం. అదే ఊరికి స్కూల్ మాస్టర్గా రావడం వల్ల. కులం గోత్రం నప్పాయి, ఉన్న ఊళ్ళో ఉంటారు. ఎలా అన్నా జగన్నాథాన్ని అల్లుని చేసుకోవాలని సంకల్పించుకున్న పేరయ్య ఓ రోజు సాయంత్రం వర్జం దుర్ముహూర్తం అవి లేకుండా చూసి, మాస్టారు మీరివాళ మా ఇంటికి ఓసారి దయచేయాలి అన్నాడు నవ్వుతూ. ఏమిటి విశేషం అన్నాడు జగన్నాథం తాను నవ్వుతూ. పేరయ్య తన ఇంటికి ఆహ్వానించాడనగానే కంగారులో అతనికి నత్తి రాక తప్పలేదు. అమ్మ దీన్ని తగలయ్యా, నత్తి ఉందే, రవణ ఒప్పుకుంటుందో లేదో. దీని గొంతు మాత్రం బాగుంటుందేమిటి?
వెలివిరాసినట్టుండదు అనుకుని విశేషమే ఉండాలేమిటి మాస్టారు, కావలసిన వాళ్ళం అని చనువుగా అతని చేయి పట్టుకుని సిగ్గుపడుతూ గునుస్తూ వంపులు తిరిగిపోతున్న జగన్నాథాన్ని ఇంటికి తీసుకొచ్చాడు పేరయ్య. జగన్నాథాన్ని కుర్చీలో కూర్చోబెట్టి అతని ఎదుట తాను చేతులు కట్టుకుని నిల్చొని, రమణ కాఫీ పట్రా అన్నాడు పేరయ్య. అంటే ఎర్రగా బొద్దుగా ఉన్న రవణమ్మని జగన్నాథానికి ఎరవెయ్యబోతున్నాడన్నమాట. కాఫీ తెచ్చి జగన్నాథం దగ్గర పెట్టింది రవణమ్మ. పచ్చగా బందోబస్తుగా ఉన్న రవణమ్మ వైపు చూసిన జగన్నాథం తడబడి చూపులు మరల్చుకుని పెదవులు తడుపుకున్నాడు. ఎంత బాగుంది పిల్ల అనుకుంటూ. తర్వాత ఆప్యాయంగా కాఫీ తాగుతూ, ఆ ఆ ఆ అమ్మాయి మీ అమ్మాయేనండి, చదువుకుందా అండి అని ప్రశ్నించాడు పేరయ్యని. అతని గొంతు ఆ నత్తి విన్న రవణమ్మ కిసుక్కున నవ్వి లోపలికెళ్ళిపోయింది. ఏదో సామాన్యమైన చదువే, చాకలి పద్దెయ్యగలదు, ఉత్తరం రాయగలదు. ఎంత చదివించినా ఆడపిల్ల ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే కదూ బాబు. దీనికన్నా పెద్దాన్ని చదివించానండి, పరిషత్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, 4 రాళ్లు సంపాదించుకుంటున్నాడు అన్నాడు పేరయ్య. పా పా పరిషత్ ఆఫీసా గతుక్కుమన్నట్టై ప్రశ్నించాడు జగన్నాథం. అవును అన్నాడు గర్వంగా పేరయ్య. ఏ ఏ సెక్షన్ అండి అని ప్రశ్నించాడు జగన్నాథం. ఎడ్యుకేషన్ అయితే ఇక పేరయ్య స్నేహం జన్మలో వదలకూడదని నిర్ణయించుకున్నవాడై, ఏ సెక్షనో నాకు తెలియదు కానీ పైకస్పి ఉన్న ఉద్యోగమే అన్నాడు పేరయ్య. ఉద్యోగం కన్నా ఘనమైన పైకస్పి ఏ ఆడపిల్ల తండ్రైనా కట్నం ఇచ్చేటప్పుడు, పిల్లనిచ్చేటప్పుడు పైకస్పి ఉన్న ఉద్యోగమేనా అబ్బాయిది అని సూటిగా ప్రశ్నించకపోయినా తెలుసుకోక మానడు. పూర్వపు రోజుల్లో అయితే జగన్నాథం ఉద్యోగం కూడా ఆ జాబితాలో చేరిందే. ఉండుండి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో కానీ మాస్టర్లకి బొత్తిగా చేతులు విరిచేసింది. పేరయ్య పైకస్పి ఉన్న ఉద్యోగం అని గొంతులో గర్వం తొణికిసలాడుతుంటే చెప్పినప్పుడు జగన్నాథానికి ఒళ్ళు మండిపోయింది. తన ఉద్యోగాన్ని చిన్నబుచ్చుతున్నాడు అనిపించి, పరిషత్ ఆఫీస్కి ఈసారి వెళ్ళినప్పుడు కలుసుకుంటాలేండి మీ అబ్బాయి గారిని అని వెళ్తానని లేచి నిల్చున్నాడు జగన్నాథం మాస్టారు. వచ్చిపోతుండండి బాబు అన్నాడు ఆ రోజుకి. అలా 4 సార్లు వచ్చి కాఫీ టిఫిను పుచ్చుకొని మాట కలిపాడు రవణమ్మతో జగన్నాథం. రవణమ్మకి జగన్నాథాన్ని చూస్తే అతని మాటలు వింటే నవ్వొచ్చేది. ఒక్కోసారి పగలబడి మీరు భలేవారండి అని నవ్వేసేది. తనను తన తెలివిని మెచ్చుకుంటుందని భ్రమపడిన జగన్నాథం తాను నవ్వేవాడు. ఆమెను చూస్తూ పరవశించిపోయేవాడు. ఇది కనిపెట్టిన పేరయ్య ఓ రోజు తన ఆర్థిక దుస్థితి విశదీకరించి రవణమ్మ పెళ్లి ప్రసక్తి తెచ్చి, మాస్టారు మా రవణ మీకు నచ్చిందా, మీరేమంటారు, మీకు అంగీకారమైతే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తా అన్నప్పుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు జగన్నాథం. మీ అమ్మాయికి కూడా అంగీకారమైతే నాకేమీ అభ్యంతరం లేదన్నాడు. కట్నం వద్దన్నాడు. పులుసు అన్నం పెడితే పుస్తే కట్టేస్తానన్నాడు. పువ్వుల్లో పెట్టి ఏలుకుంటా అన్నాడు. తన పాచిక పారినందుకు పేరయ్య సంతోషించాడు. కానీ రవణమ్మ చిచి ఆ అడ్డపుర్ర నత్తివెదవని ఎవరు పెళ్లాడతారు అనేసరికి మనిషే ఎదిగింది, బుద్ధి బుర్ర అంతగా ఎదగలేదని కూతుర్ని తప్పుగా అంచనా వేసుకున్నాడు పేరయ్య. తెల్లబోయి మిడిగుడ్లేసి కూతుర్ని చూస్తూ, ఏమిటన్నావు, అడ్డబుర్ర నత్త అయితే మాత్రం అతను మగవాడు కాదు. వసేవు రమణ, మరి నీకు ఈ జన్మలో పెళ్లి కాదే, నేను చెయ్యనే అన్నాడు కోపంగా. పోన్లే, కాకపోతే ఇలానే ఉండిపోతాను అంది రవణమ్మ. ఇలా ఉండిపోతే జీవితాంతం నిన్నెవడు పోషిస్తాడు, కట్నం కానీ లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. నిన్ను చూసి మోజుపడ్డ మనిషిని వదులుకుంటే మరి జన్మలో సుఖపడవే రవణ అని నయానా భయానా నచ్చజెప్ప చూశాడు పేరయ్య. మొండికేసింది రవణమ్మ. ఎదురు తిరిగి వారించింది, ఏడ్చింది, మొత్తుకుంది. అతనికిచ్చి నన్ను పెళ్లి చేశావంటే చస్తానని బెదిరించింది. అంతకన్నా మొండిగా, పోనీ చస్తే చావు, పునిస్త్రీ చావన్నా చస్తావు, నేను ఈ సంబంధం స్థిరం చేస్తాను ఖాయం అన్నాడు పేరయ్య. 4 రోజులు తండ్రి కూతుళ్ల మధ్య వాదోపవాదాలయ్యాక మౌనంగా ఉండిపోయింది రవణమ్మ. ఇక తండ్రితో వాదించటం ఇష్టం కాకో ఏమైతే అవని అనో ఆమె మౌనం అంగీకారంగా స్వీకరించి ఆ తరుణం దాటిపోకుండా కొడుకుని కోడల్ని పిలిచి ముహూర్తం నిశ్చయించి గబగబా అన్ని ఏర్పాట్లు చేసి 15 రోజుల్లో పెళ్లి జరిపించేసి శోభనం కూడా అయిందనిపించేశాడు పేరయ్య. కానీ మర్నాటి ఉదయానికల్లా శోభన పెళ్లి కొడుకు జగన్నాథం పరారయ్యిపోయేసరికి అందరూ కంగారు పడిపోయారు. తన్నే నమ్ముకున్న తండ్రిని వదిలి, బంగారం లాంటి భార్యను వదిలి, నిఖార్సైన ఉద్యోగం వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు జగన్నాథం అని చెవులు కొరుక్కుని గుసగుసలాడారు. చివరికి నిన్న రాత్రి సంగతులేమిటే రమణ అంటూ అడిగారు.
ఇదే ఏదో చేసింది, అందుకే వెళ్ళిపోయాడు అన్నారు అమ్మలక్క లక్కసుగా. రోషం వచ్చిన రవణమ్మ నిజం చెప్పేసి, నేను పొమ్మన్నానా, అతను వెళ్ళిపోయాడా అని అడిగేసింది. అవురా, ఎంతటి ఆడదన్నా ఉంటుందర్రా కలియుగంలో అని ముక్కు మీద వేలేసుకున్నారందరూ. అసలు రాత్రి జరిగిందేమిటంటే, పూల పాన్పు మీద మత్తువాసన గుబాళింపుతో మత్తైన ఊహలతో మత్తెక్కి గుమ్మం వైపు చూస్తున్న జగన్నాథం రవణమ్మ గదిలో అడుగుపెట్టగానే దిగ్గున లేచి నిల్చున్నాడు. పరుగులాంటి నడకతో ముందుకు నడిచి దబాలున తలుపులు మూయబోయి బావమరిది భార్య మీద తూలిపడిపోయాడు. మళ్ళీ నిటారుగా నిల్చొని సారీ, క్షమించండి అని తలుపులు మూసి చిడత వెయ్యబోయాడు. పడలా దిగువ ఇసుక కూరుకుపోయింది. మళ్ళీ తలుపులు తెరిచి, ఏవండోయ్, అట్లపుల్లుంటే ఇస్తారు అడిగాడు. జగన్నాథం చెయ్యి చాపి సైగతో సహా. గొల్లున నవ్వారు ఆడంగులు. రోషమొచ్చిన జగన్నాథం ఆ అట్లపుల్ల అన్నాడు మరోసారి. నవ్వుకుంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారే గాని జగన్నాథాన్ని పోనీ ఎందుకయ్యా అని ప్రశ్నించననలేదు. బాగా కోపం వచ్చింది జగన్నాథానికి. అట్లపుల్ల కోసం సరాసరి వంట వసారాలోకి వెళ్ళిపోయాడు. ఏమయ్యా, అట్లపుల్లుందేమో ఇలా ఇయ్యి అడిగాడు కాస్త నత్తి వచ్చిన అల్లుడి హోదాలో గట్టిగానే వంట బ్రాహ్మణ్ణి. తేరిపార జగన్నాథం వైపు చూశాడు వంట బ్రాహ్మడు. ఏమిటయ్యా అలా చూస్తావు, అట్లపుల్లి అంటే అన్నాడు జగన్నాథం మళ్ళీ. ఎందుకు బాబు అన్నాడు వంట బ్రాహ్మడు నవ్వే పెదవుల్ని బిగబడుతూ. ఒళ్ళు మండిపోయింది జగన్నాథానికి. వెధవాలస్యం, అప్పుడే 10 అయింది, వీడు అట్లపుల్లెందుకు, ఏమిటి చేస్తావు అంటూ మరికొంచెం టైం తినేస్తున్నాడు అనుకుని గా గా మా మా అన్నాడు. మరి మాటలు పెగిలి రాలేదు. అదేం శనో, ఎంత ప్రయత్నించినా ఆ 2 అక్షరాలే నాలుక మీద నిలవసాగాయి జంట స్వరాల్లా. పకాలన నవ్వి భార్యతో హాయిగా కబురు చెప్పుకునే వేళ అట్లపుల్లెందుకయ్యా అన్నాడు వంట బ్రాహ్మడు. ఏదో చెప్పబోయాడు జగన్నాథం, కానీ ఒకే అక్షరం నాలుక మీద తిష్టవేయసాగింది. ఇవి మాటలతో లాభం లేదని అంట్లల్లో ఉన్న అట్లకాడ వెతికి పట్టుకొని ఆండా నీళ్లల్లో చటుకున ముంచి కడిగేసి ముత్తైదువుల వ్యూహం ఛేదించుకుంటూ గదిలో అడుగుపెట్టాడు. ఇసుక తీసి గడియ పెట్టి అట్లపుల్ల పక్కకు విసిరేసి హమ్మయ్య అనుకుని రవణమ్మ వైపు చూశాడు జగన్నాథం. మొగ్గలా ఉంది రవణమ్మ, మొగలి పువ్వులా ఉంది రవణమ్మ అనుకుంటూ ఆమెకు ప్రదక్షిణంగా తిరిగి 2 చేతులు గద్దలా చాచి చప్పున ఆమెను చుట్టయ్యబోయాడు. సోడా బుడ్డిలా మొహం నువ్వు, నన్ను ముట్టుకోకు అంది రవణమ్మ. దబాలన తలుపులు తెరుచుకున్నాయి. తలుపులకి చేరబడి నిల్చున్న ముత్తైదువులు దొంతరగా గదిలో పడిపోయారు. చెట్టు మించి పడ్డ ఎలుగొడ్డులా గబగబా లేచి కిచకిచ నవ్వుకుంటూ అవతలికెళ్ళిపోయారు. ఇలా జరిగిన పావుగంట తర్వాత తేరుకున్న జగన్నాథం తలుపులకి ఈసారి జాగ్రత్తగా గడియలు వేసి, రవణ, ఏమిటన్నావు అడిగాడు ఆమె తలలోని పూలు మత్తుగా వాసన చూస్తూ. అతని ఊపిరి అలా తల మీద సోకేసరికి సహించలేకపోయింది. అసలే ఇష్టం లేని మగాడు, అందున మొగుడ ఇలా వేధిస్తుంటే ఆమెకు భరించరానిదిగా ఉంది. ఏమిటన్నానా, మీ మొహం సోడా బుడ్డిలా ఉందన్నాను, మీ బుర్ర బండిగూడులా ఉందన్నాను, మీరు నాకు నచ్చలేదన్నాను, నన్ను ముట్టుకోవద్దన్నాను, మాట్లాడవద్దన్నాను, నన్ను ఏడవనీయమన్నాను, కర్మ, సరేనా అంది కసిగా అతని వైపు చూస్తూ రమణమ్మ. మమ్మమ్మ పెళ్ళి ఎంత ప్రయత్నించి మరో మాట పలకరంది నాలుక. పాపం జగన్నాథనికి ఎన్నో అడిగేయాలనుంది. అయితే నువ్వు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు, చిన్నపిల్లవా, చెట్టంత ఉన్నావు, నన్ను చూడలేదా, మాట్లాడలేదా, కొత్తవాణ్ణా, ఇవాళ ఎందుకు ఇలా అన్నావు, మన జీవితాలు ఎందుకు నాశనం చేస్తావు అని ఇంకా ఎన్నో అడగాలనుంది. ఏం చెయ్యగలడు? పక్క మీద పూలు గట్టిగా దులిపేసి దబ్బున మంచం మీద కూర్చున్నాడు. నిన్నేం చేస్తానో చూడు అన్నట్లు తర్జని ఎత్తి రవణమ్మ వైపు కోపంగా చూసి బోర్లా పడుకున్నాడు జగన్నాథం. తెల్లారి పరారైపోయాడు. 5 ఏళ్ల దాకా అయిపో లేకుండా పోయాడు. లోకులు రమణమ్మను దుయ్యబట్టారు. ఎంత పనిచేసావే రమణ అని ఏడ్చాడు పేరయ్య. జగన్నాథం తాలూకు బంధువులంతా రవణమ్మ రాక్షసన్నారు, ఆడది కాదన్నారు, అలాంటిది ఇలాంటిది అంటూ ఎన్నో తిట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించుకున్న రవణమ్మ, బీఈడి మొగుడు ఊరికే వస్తాడా, తన దృష్టిని కాకపోతే అందం లేదనుకుంది, కానీ అందం అన్నం పెడుతుందా, నత్తి అంటారు కానీ మాట మాటకి వస్తుందా, వస్తే బాగుండు జగన్నాథం అనుకోసాగింది. తర్వాత దేవుడికి మొక్కసాగింది. నా మొగుడొచ్చి నా కాపురం చక్కబడి నాకు పిల్లలు పుడితే ఏడుకొండలవాడా అందరికీ నీ పేరే పెడతా అంది. సూరయ్య పేరయ్య
పేపర్లో ప్రకటన వేయించారు. జగన్నాథం ఎక్కడున్నా వెంటనే వచ్చేయి అని. కానీ లాభం లేకపోయింది. జగన్నాథం తండ్రి సూరయ్య అయితే కొడుకు కోసం బెంగెట్టుకొని 6 నెలలు మంచం పట్టాడు. తర్వాత ఏదన్నా వ్యాపకం లేకపోతే పొట్టగడవనివాడు కనుక మామూలు గ్రామ పౌరోహిత్యం స్వీకరించి రోజులు వెళ్లదీస్తున్నాడు. పట్టు విడవని విక్రమార్కుడిలా పేరయ్య అల్లుడి కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. 5 ఏళ్లు గడిచాయి. ఎలా అయితేనే పలానా చోట పలానా హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు జగన్నాథం అని తెలుసుకున్న పేరయ్య రాకెట్ వేగంలో అల్లుడు ముందు వాలాడు. మామగారిని చూసిన జగన్నాథం టెక్కుగా మొహం తిప్పుకున్నాడు. బాబు, నా కూతురి తప్పు క్షమించి ఏలుకో అని బ్రతిమలాడుతున్న పేరయ్యను కసిరి పొమ్మన్నాడు. నీ కూతురి పొగరు అణిగిందా అని అడిగాడు. దానికేం పొగరు బాబు, బల్లిలా అయిపోయింది, నల్లిలా నలిగిపోయింది. నీకోసం బెంగెట్టుకుని చిక్కి సగమైపోయింది అన్నాడు పేరయ్య. లాభం లేదు, మీ మాటలకు మెత్తబడేవాడు కాడి జగన్నాథం అని ఖచ్చితంగా చెప్పేశాడు జగన్నాథం. భార్య మీద మనసు పోతున్నా వెంటనే పదండి వస్తానని అనేస్తే అలుసైపోతానేమో అన్న భయంతో నీరసంగా నిస్త్రాణగా ఇల్లు చేరిన పేరయ్య కూతురి మీద మరోసారి మండిపడ్డాడు. మౌనంగా మరోసారి ఏడ్చిన రవణమ్మ, అడ్రస్ ఇవ్వండి నాన్న అని జగన్నాథం అడ్రస్ తీసుకొని జగన్నాథానికి తొలి ప్రేమలేఖ ప్రాధేయంగా బ్రతిమలాడుతూ రాసింది. ఉత్తరం తీసుకున్న జగన్నాథం ఫ్రమ్ అడ్రస్ చూసి రవణ రాసింది చదవకూడదు, జవాబు ఇవ్వకూడదు, ఎంతన్నా మొగుని సోడా బుడ్డిలా మొహం నువ్వును నన్ను ముట్టుకోకు అంటుందా అని గతాన్ని గుర్తు తెచ్చుకుని రోషంగా కవరు చించి పారేశాడు. మళ్ళీ వారం రోజులకల్లా మరో ఉత్తరం. ఈసారి చించెయ్యాలనిపించలేదు జగన్నాథానికి, చదవాలనిపించింది. కవరు చించి చదివాడు. అక్షరాలు గుండ్రంగా రవణలాగే అందంగా ఉన్నాయనుకున్నాడు. తన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుందట. కనీసం జవాబన్న రాస్తారా నా స్వామి అని తప్పిస్తుందట. ఇంకా ఇలాంటి విరహం ఎంతో ఆ రాతల్లో పొదిగింది రవణమ్మ. తెలివైందే అనుకున్నాడు జగన్నాథం. కానీ జవాబివ్వలేదు. 3వ ఉత్తరం మరి కాస్త చనువుగా కలిసి బ్రతికిన భర్తకు రాసినట్టు రాసింది రవణమ్మ. తమ ఇద్దరి పరిచయం గుర్తు చేస్తూ మీరు నా దగ్గరకు రాకపోతే నేనే వచ్చేస్తున్నా అని రాసింది. దానికి జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు జగన్నాథం. పొడిగా 2 మాటలు రాశాడంతే. సరి దారికి వచ్చాడనుకున్న రవణమ్మ ప్రేమను మాటల్లో గుప్పించి ఆ మాటలు కాగితం మీద రాసి జోరుగా 2 రోజులకో ఉత్తరం చొప్పున దడదడ రాయడం మొదలుపెట్టింది. ఈ కాగలేని జగన్నాథం రవణమ్మ దగ్గరికి వచ్చేశాడు. రమణ, ఉత్తరాలు రేరాణిలో కథల్లా రాస్తావే అన్నాడు ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుంటూ జగన్నాథం. అబ్బ పోండి, సిగ్గుపడింది రవణమ్మ. మళ్ళీ పొమ్మన్నావా అన్నాడు జగన్నాథం. రవణమ్మ భర్తకు ఎప్పుడు ఉత్తరం రాసినా నోటితో చెప్పడానికి సిగ్గుపడే ఉద్దేశాలన్నీ ఉత్తరంలో గుప్పించేసి అతన్ని తబ్బిబ్బు చేసేసి అతను స్వగ్రామం నుంచి తెచ్చిన శిస్తు డబ్బులు వసూలు చేసేస్తుంది. అతని ఉద్యోగానికి క్యాంపులేముంటాయి. వారం రోజులు సెలవు పెట్టి శిస్తు డబ్బులు తెచ్చుకోవాలని స్వగ్రామం వెళ్ళాడు. రవణమ్మ జగన్నాథంతో కాపురానికి వచ్చాక ఆ కుటుంబంలో కొన్ని మార్పులు తెచ్చింది. పిత్రార్జితంతో పాటు మామగారిని కూడా భర్త మరిది చెరిసగం చేసేసుకోవాలంది. అంటే మరిది దగ్గర 6 నెలలు, జగన్నాథం దగ్గర 6 నెలలు చొప్పున సంవత్సరం ఉండాలి. సూరయ్యకి ఆస్తి హక్కులు రద్దు చేసేసింది ఆ పంపకం. శిస్తులు తెస్తూ తండ్రికి పైసా పరక జగన్నాథం విదిలించేస్తాడేమో అని భయపడిపోయిన రవణమ్మ భర్తకి ప్రేమలేఖ రాసింది. అప్పుడే అశ్రద్ధ చేస్తూ వచ్చిన పత్రిక వాళ్ళకి రాసేసింది. ఏమిటి రాసావు ఆ ఉత్తరంలో? రాస్కెల్, నిజం చెప్పు, నేను కోపం వస్తే మంచి మనిషిని కాను అని అలనాటి జగన్నాథం గుర్తున్నాడా అన్నట్టు సవాలు చేశాడు జగన్నాథం. ఏమీ రాయలేదులేండి, మీరంతా గుండైపోవడానికి అంది బింకంగా రమణమ్మ. కానీ తానేం రాసిందో తనకు తెలుసుగా. ఏమిటండి, ఇంకా సెలవు పొడిగించారట? మిమ్మల్ని వదిలి నేను ఉండగలనని అనుకున్నారా? రాత్రుళ్ళు కంటి మీద రెప్పపడితే ఒట్టు అన్నట్టు నిన్న రాత్రి కలేం వచ్చిందో తెలుసా? మీ చేతుల్లో నలిగిపోతున్నట్టు. ఇంకా ఏమేమిటో ఉత్తరంలో రాయడానికి సిగ్గేస్తోందండి. వెంటనే వచ్చేస్తారు కదూ. ఏమిటో ఇన్ని నేను రాసిన మీ దగ్గర నుంచి కమ్మని ఉత్తరమే రాదు. అసలు మీకు పెళ్ళానికి ఉత్తరం ఎలా రాయాలో తెలియదు. మళ్ళీ చదివారు బిఏ. నాకు అన్నం సహించలేదు, నేను తల దువ్వుకోవడం లేదు అని ఎంతో విరహం వెళ్ళబోస్తూ రాసింది జగన్నాథానికి ఉత్తరం. అప్పుడే పత్రిక వాళ్ళకి రాయాలా? నా కథ సంగతేం చేస్తారని రాసింది పో. 2 కవర్లు ఒకేసారి అంటించెయ్యాలా? పోనీ
వెంటనే అడ్రస్సులు రాయడం మానేసి చాకలి పద్దు చూసి జాకెట్ పారేసిందని చాకలి దానితో పోట్లాడి ఆ వేడిలో కవర్ల మీద అడ్రస్లు రాసేయాలా? పోనీ రాసింది. తనకు రాసిన ఉత్తరాలు వెంటనే పోస్ట్ చేయడం అలవాట్లేదు. విప్పి మళ్ళీ మళ్ళీ చదివి మరీ పోస్ట్ చేస్తుంది. అలాంటిది వాళ్ళ పొరుగింటి అబ్బాయి రామాన్ని బ్రతిమలాడి వెంటనే పోస్ట్ చేయించాలా? కర్మ అని వగుస్తోంది రమణమ్మ. ఉత్తరం అందిన వెంటనే తాటాకు టపాకాయలా ఎగిరి వచ్చిన జగన్నాథం, ఏమిటే రమణ, పత్రిక వాళ్ళకి రాసిన కవర్ మీద నా అడ్రస్ రాశావు అని అడిగిన దగ్గర నుంచి అలా అడిగిన జగన్నాథానికి జవాబుగా, అయ్యో మర్చిపోయానండి అనేసి గప్చిప్గా ఊరుకుంటే కదే లేదు. అయ్యో మీకు రాసిన కవర్ మీద పత్రిక వాళ్ళ అడ్రస్ రాసేశానండి అనేసింది రమణమ్మ చటుక్కున. సరి నిప్పు తొక్కిన కోతిలా దాటుకున్నాడు జగన్నాథం. తనకి భార్య రాసిన ఉత్తరం పత్రిక వాళ్ళు చదువుకుంటారనుకొని పచ్చడైపోతున్నాడు. అసలు రామం 2 కవర్లు డొక్కులో వేశాడో లేదో భగవంతుడా. 2వ కవరు డొక్కులో వేయడం మర్చిపోయి, అత్తయ్య గారు మర్చిపోయానండి, 1 కవరే డొక్కులో వేశాను, 2వది నా జేబులో ఉండిపోయింది, ఇప్పుడు తప్పకుండా వేసేస్తానని ఆ కుర్రాడంటే అతన్ని ముద్దెట్టుకొని రూపాయి ఇవ్వాలనుకుని ఆదరాబాదరాగా వారింటికెళ్ళి రామం అని గట్టిగా పిలిచింది రమణమ్మ. జారిపోతున్న లాగు పైకి లాక్కుంటూ ముక్కు తుడుచుకుంటూ రమణమ్మ ఎదుటికొచ్చాడు రామం. బాబు, నేను వాళ్ళ పోస్ట్ చేయమన్న 2 కవర్లు డొక్కులో వేయలేదు కదూ, మామయ్య గారి అడ్రస్ రాసిన 1 కవరే కదూ వేశావు అని అడిగి, అవునండి అని ఆ అబ్బాయి గుండ్రంగా బుర్రు తిప్పుతాడేమోనని ఆశగా ఆ అబ్బాయి వైపు చూస్తోంది రమణమ్మ. బిక్కపోయి దిక్కులు చూస్తూ, మా అమ్మ తోడండి, నేను 2 కవర్లు ఒకేసారి డొక్కులో వేశాను, దేవుడు తోడండి, సరస్వతి మీద ఒట్టండి, నేను అబద్ధాలు ఆడనండి అన్నాడు రామం. సర్లే పో అనేసి, భగవంతుడా, రైలు తిరగబడి నా ఉత్తరమున్న సంచి గోదావరిలో పడి కొట్టుకుపోవాలి, అలా కాకపోతే పోస్టు జవాన్ వాళ్ళకి ఇవ్వకుండా పారేయాలి, అలా కాక ఇచ్చేస్తే ఎడిటర్ చదవకుండా చించి పారేయాలి అనుకుంటూ ఇంటికొచ్చి ఎంత అప్రతిష్ట అంది రమణమ్మ గుండెల మీద చేయి వేసుకుంటూ. ఎక్కడికి తగలడ్డావు నువ్వు? ఈసారి కదలరాయి చెప్తాను, ఇంట్లోంచి గెంటేస్తాను, డొక్క చీల్చేస్తాను, నరికేస్తాను. ఏమని రాశావు ఉత్తరం అరిచాడు జగన్నాథం పిచ్చి కుక్కలా. చాలే ఊరుకోండి, నోరు చేయక, ఏమీ రాయలేదు, తొందరగా వచ్చేయండి అని రాశానంతే, రక్షించారు అంటూ నవ్వేసింది రమణమ్మ. ఏమిటే రక్షించటం? ఉరిమి చూశాడు జగన్నాథం. కథలు రాయటం మానేయమన్నారుగా, బ్రతికిపోయాను నవ్వేసింది రమణమ్మ. వట్టి మనిషి కావని, కానీ లేకపోతే ఉతికేద్దును అన్నాడు జగన్నాథం పై మీద తువ్వాలు గట్టిగా దులిపి మళ్ళీ భుజం మీద వేసుకుంటూ. అరణ్యం మధ్యలో అలజడి రేపానని కాబోలు ఎత్తైన కొండలపై కీకారణం మధ్యన కుక్కగొడుగులా లేచింది బ్లాక్ ఆఫీసు. కొండబొరియలో గుంటనక్కల్లా కూర్చుంటారు ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగులందరికీ క్వార్టర్స్ లేవు కాబట్టి అది పగల ఆఫీసు, రాత్రి బెడ్రూమ్. టేబుళ్ల మీద బెంచీల మీద కూడా దగ్గరగా రగ్గులు కప్పుకుని పడుకుంటారా ప్రవాసులు తెల్లవారి బారెడు పొద్దెక్కే వరకు. ఏజెన్సీ బ్లాకుల ధ్యేయం గిరిజనోద్ధరణ అని కాబోలంటారు. ఆ ఉద్ధరణ కోసం ఈ ఉద్యోగులు కొన్ని సుఖాలు వదులుకున్న మాట నిజమే, కానీ ఆ బ్లాకుల్ని జలగల్లా పీల్చేస్తున్నా అన్నమాట నగ్న సత్యమేనట. అయితే అలుపుడి నెత్తి బలుపుడు కొడితే బలుపుడి నెత్తి బ్రహ్మదేవుడు కొట్ట అన్నట్లు వీళ్ళు తాగిన రక్తం పిండేసి తాము తాగేయడానికి అన్నట్టు నెలపొడవునా గెస్ట్ ఆఫీసర్లు వస్తుంటారు, అప్పుడప్పుడు ఆడిట్ వాళ్ళు వస్తుంటారు. వేసవి అయితే మరి అతిథుల తాకిడి ఎక్కువైపోతుంది. ఉద్యోగులకి క్వార్టర్స్ లేకపోయినా గెస్ట్లు ఉండటానికి బంగ్లా ఉందక్కడ. గుమాస్తాలిద్దరూ గుంటనక్కల్లా ఆఫీస్లో పడుంటారు. వారిని చూస్తూ ఆ బ్లాక్ని మేస్తూ వృద్ధ జంబూకంలా మేనేజర్ ఉంటాడు. వీళ్ళందరినీ ఓసారి దులిపెయ్యాలని ఆడిట్ ఆఫీసర్లు వస్తుంటారు. ప్రకృతి బద్ధకంగా వళ్ళు విరుచుకుంటోంది. మంచు తెరలు తొలగించి వెలుగు ప్రకృతి వంపుల్ని తిలకిస్తోంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మేనేజర్ గారు, ఆంజనేయుడు వచ్చేశాడు అన్నాడు సీనియర్ అకౌంటెంట్ భగవాన్ దాసు. వీళ్ళమ్మ కడుపు మాడ, ఎప్పుడు దిగారోయ్ అన్నాడు అప్పుడే మెలకువ వచ్చి లేవబోతున్న మేనేజర్ సాంబయ్య ఊడిపోయిన పంచ మళ్ళీ కట్టుకుంటూ. రవణమ్మ పెళ్లికి గుమాస్తాగా పనిచేసే సాంబయ్య టెస్టులు పాస్ అయి ప్రమోషన్లు వచ్చి మేనేజర్ అయి ఆ బ్లాక్లో పనిచేస్తున్నాడు. అలా అన్నాడు కానీ అతనికి తెలుసు వారు రాబోతున్నారని. ఏర్పాట్లన్నీ ఘనంగానే చేశాడు, కానీ ఇవాళ్లే ఇంత ఉదయమే వస్తారని మాత్రం తెలీదు. ఉరై పైడితల్లి, అప్పలరాజు అని పిలిచి, అసలు వీళ్ళు ఆఫీస్కి తగలడ్డారా అని అడిగాడు భగవాన్ దాసుని సాంబయ్య. అతనలా అడుగుతుంటే
జయ విజయుల్లా పైడితల్లి అప్పలరాజు వచ్చి సాంబయ్య ఎదుట వినయంగా ఏమిటి తమ ఆజ్ఞ అన్నట్టు చేతులు కట్టుకొని నిల్చున్నారు. ఆ టూత్పేస్టు బ్రష్లవి అతనికివ్వండి ఉత్తర్వు జారీ చేశాడు సాంబయ్య. ఆడిట్ ఆఫీసర్ల బంట్రోత్ అంటే వాడు మాత్రం ఉద్యోగంలో తగ్గి ఉంటాడా? అసలు ఎందుకుండాలి? ఏమన్నా కావాలని వచ్చిన ఆంజనేయులు క్షణం నిలబడు. ఏం చెప్పమన్నారు సార్ అన్నాడు గట్టిగా. ఉండవై ఆంజనేయులు, బ్రష్లవి ఇస్తున్నాం, వేణీళ్లు పెట్టాడా బంగ్లా బంట్రోతు అడిగాడు వినయంగా భగవాన్ దాసు. ఏ నీళ్లు లేవండి, అయ్యగారు లేచి అరగంట అయింది అన్నాడు ఆంజనేయులు విసుగ్గా. అరే చెప్పవేం రాస్కేల్, వాడు వేణీళ్లు అరేంజ్ చేయలేదు అని బంగ్లా వైపు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు భగవాన్ దాసు. అప్పలరాజు బ్రష్లు, టూత్పేస్టు, నాలిక బద్దలు తెచ్చి ఆంజనేయులకి ఇచ్చాడు. బినాకాయేనా అడిగాడు ఆంజనేయులు. అడిగొస్తానుండు అని అప్పలరాజు లోపలికెళ్ళి సాంబయ్యను అడిగాడు. బినాకా టూత్పేస్టేనా అని. అదేం చెప్పబోయ్ అన్నాడు చిరాగ్గా సాంబయ్య. 4 కాఫీలు పంపించమన్నారండి అన్నాడు. అవి పట్టుకు వెళ్ళిపోతూ ఆంజనేయులు గట్టిగా సాంబయ్య వినేలా అతనికే చెబుతున్నట్టు. విన్న సాంబయ్య 4 కాఫీలంటే ఆఫీసర్కి 1, 2 గుమాస్తాలకి 2, వీడికొకటి అన్నమాట అని నవ్వుకుని, మా బావ ఆ మాస్టర్గిరి కాకుండా ఈ ఆడిట్ ఆఫీసర్ల బంట్రోత్ ఉద్యోగం చేసినా 4 రాళ్ళు గిట్టుబాటు అయ్యేవి అనుకున్నాడు. 1000 రూపాయలు జీతం ఇచ్చే ఉద్యోగం కన్నా లంచం దొరికే చిన్న ఉద్యోగమే ఘనమైందంటాడు సాంబయ్య. అవి బంగ్లాలోకి విసిరి వచ్చాడో ఏమో 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చాడు ఆంజనేయులు. 4 బ్రూ కాఫీలు ఇవ్వండి అంటూ. బ్రూ కాఫీ అని వినేసరికి పెదాలు చప్పరించాడు సాంబయ్య. అసలు ఆ ఊరేమిటి? ఈ ఆఫీస్ చుట్టూ పుట్టిన 4 పాకలే ఊరంటారు. అసలు ఈ బ్లాక్ పేరునున్న గూడెం 10 మైళ్ళ దూరాన ఉంది. బ్లాక్ ఆఫీస్కి ఎదురుగా చిన్న హోటల్ ఉంది. ఆ హోటల్లో టీయో కాఫీయో తెలియడం కష్టం, కానీ తీయటి రంగు నీళ్లు దొరుకుతాయి. అది కాఫీ అంటాడా హోటల్ అతను. అదే 4 కప్పులు బంగ్లాకెళ్ళింది. 10 నిమిషాల్లో ఆంజనేయులు దుర్వాసుడిలా వచ్చాడు. బ్రూ కాఫీ కదండి చెబుతా అంటూ. అవునయ్యా నువ్వు చెప్పావు, కానీ అది ఉండొద్దు అనబోయి ఆడిట్ ఆఫీసర్ల బంట్రోత్ అని జ్ఞప్తికి రాగానే చప్పున నాలుగు ఖర్చుకొని, పాలు ఇంకా రాలేదు అందుకని హోటల్ నుంచి పంపాం, పాలు రాగానే బ్రూ కాఫీ పంపిస్తాం అన్నాడు సాంబయ్య క్షమాపణలా. ఆడిట్ ఆఫీసర్లు ఉన్నంతకాలం టౌన్ నుంచి వచ్చే బస్సులో పాలు తెప్పిస్తాడు సాంబయ్య. ఇలాంటి గెస్ట్ మర్యాదలన్నీ పూనుకుని ఆఫీస్ తరపున సాంబయ్యే చేస్తాడు. అలాగని అతని ఆఫీస్ గౌరవం కాపాడాలని, ఆ బ్లాక్ను ఉద్ధరించాలని చేస్తున్నాడనుకుంటే పప్పులో కాలేశామన్నమాటే. ఇలాంటి ఖర్చులు నెల మొత్తంలో కనీసం 4-5 సార్లైనా వస్తాయి. అంటే గెస్ట్ ఆఫీసర్లు రావడం తప్పితే మినిస్టర్లు వ్యాహేళికనుకోవచ్చు. లేక ఆ కొండల్లో కోనల్లో ఏదో వింత చూడాలనుకుని కుటుంబాలతో కూడా దిగిపోతుంటారు. ఎవరన్నా వస్తున్నారని తెలిసేసరికి సాంబయ్య హుషారుగా ఉంటాడు. వారికి జరగవలసిన మర్యాదలన్నీ ఘనంగా చేస్తాడు. అయితే ఈ ఖర్చంతా ఎవరు భరిస్తారు అనే ప్రశ్న. ఆ బ్లాక్ మొత్తం ఉద్యోగుల దగ్గర తలకింత అని నెలాఖరున జీతాలు ఇచ్చేటప్పుడు పెద్ద మనిషిగా మర్యాదగా మాట్లాడుతూ తిని వెళ్ళిపోయిన అతిథుల్ని తిడుతూ వసూలు చేస్తాడు సాంబయ్య. ఆయన ఖర్చుకు మరో అంత లెక్క వేసి, అందులో అర్ధభాగం అతను మింగేస్తున్నాడని మాత్రం ఎవరికీ తెలియదు. అమాయకుల్లా కనిపిస్తాడేమో మనిషి. అందరూ దేవుళ్లాంటి వాడు మేనేజర్ అని దండాళ్ళు పెట్టేస్తారు. ఒక్కోసారి వస్తామన్న ఆఫీసర్ల ప్రోగ్రాంలు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. వారి కోసం తెచ్చిన బిస్కెట్సు, స్వీట్సు, పళ్ళు ఇలాంటివి పాడైపోతాయని తాను సగం తినేసి మరికొన్ని ఇంటికి మోసేసి మిగతావి ఉదారంగా గుమాస్తాలకి బంట్రోతులకి తినేయండోయ్ పాడైపోతాయి అంటూ ఇచ్చేస్తాడు సాంబయ్య. ఆ ఖర్చు మాత్రం మామూలుగా అందరి తల మీద వసూలవుతుంది. అసలు ఇప్పటి కథ కొద్దాం. పాలొచ్చాయి, 5 కప్పులు బ్రూ కాఫీ కలుపు పైడితల్లి అన్నాడు మేనేజర్. ఇంకో కప్పు ఎవరికి అని అడగడు పైడితల్లి. వాడికి తెలుసు మేనేజర్ గారికని. తానొక కప్పు రుచి చూసి మిగతా 4 కప్పులు బంగ్లాకి పంపించి, చూడు అప్పలరాజు, మసాలా దోశలు వెయ్యమన్నాడు అప్పారావుని, ఎలా తగలెట్టాడో ఓటిలా తీసుకురా చూద్దాం అన్నాడు సాంబయ్య. బాబు స్నానాలు చేస్తారట అన్నాడు అప్పలరాజు. బొత్తిగా దిశమలతో దిగిపోతారోయ్ అని విసుక్కున్నట్లు నటించి పెట్టె తెరిచి 2 సబ్బులు తువ్వాళ్ళు తీసిచ్చాడు సాంబయ్య. స్నానానంతరం మసాలా దోశలు, మరోసారి బ్రూ కాఫీ, గోల్డ్ ప్యాకెట్ సిగరెట్ పెట్టెలు బంగ్లాకెళ్ళాయి. 10 గంటల ప్రాంతాన ఫైళ్లు పట్టించుకుని బంగ్లాకెళ్ళాడు సాంబయ్య సంతకాల కోసం. సిగరెట్లు సగం కాల్చి పారేస్తూ సుతారంగా వారపత్రికల్లో ఒక్కో కాగితం అటు ఇటు తిరిగేసి మధ్యాహ్న భోజనానికి సిద్ధమయ్యారు ఆఫీసర్లు.
మాంసాహారుల మాంసాహారులకు ఒక రకం విందు, శాకాహారులకు మరో రకం విందు ఏర్పాటు చేశాడు సాంబయ్య. తాను చేసిన ఏర్పాట్ల వివరాలు సారి బీడీఓ చెవిన వేశాడు. అతని చేతి మరుపేం పెట్టనక్కర్లేదు కనుక ఎప్పట్లాగే ఊకుట్టేశాడతను. మధ్యాహ్నం భోజనానంతరం విశ్రాంతి, తర్వాత మళ్ళీ కాఫీ పలహారాలు, రాత్రి భోజనం, విస్కీ సీసాలు. ఆ రోజు ఖర్చు 60 రూపాయల ఆరణాలు. ఫైళ్ల మీద సంతకమన్నా పడలేదు. రెండవ రోజు మళ్ళీ యథాప్రకారం పెళ్లివారి మర్యాదల్లా అన్నీ సక్రమంగా జరిపించారు. ఆడిట్ ఆఫీసర్లకి బ్లాక్ వారు. ఎలా పెట్టిన ఫైళ్లు అలాగే ఉన్నాయని తెలుసుకున్న సాంబయ్య, ఇవాళ ఈ కాగితాలు చూసేస్తారా సార్ ప్రశ్నించాడు వినయంగా. అందరూ ఒకేసారి సీరియస్గా పోజులు మార్చేశారు. ఏమిటి చూడాలండి, మీరు గనక రిమార్కులు రాయలేకపోతున్నాం అని సాంబయ్యకు అర్థం కాని 1,00,000 తప్పులున్నాయన్నారు ఆడిట్ ఆఫీసర్లు. వణికిపోలేదు సాంబయ్య. అతనికి తెలుసు వాళ్ళెలా సంతకాలు చేస్తారో, వాళ్ళు సూచించిన తప్పులన్నీ ఎలా రైట్లవుతాయో. సర్లేండి, రేపు చూడొచ్చు, ఇవాళకి కట్టెయ్యండి, టౌన్కి వెళ్దాం, మంచి పిక్చర్ వచ్చింది అంటూ వాళ్ళందరినీ ప్రయాణానికి సిద్ధం చేసి జీప్ ఎక్కించాడు. టౌన్ వెళ్ళాక వట్టి సినిమా టిఫిన్లతో తృప్తిపడే ఆఫీసర్ల వారు మద్యం, మగువ అన్ని సౌకర్యాలు యథావిధిగా రాజోచితంగా మర్యాదలు జరగాల్సిందే. వాటి ఖర్చు 200 దాటిపోయింది సాంబయ్య నోట్బుక్లో. ఈ ఖర్చు రాసేప్పుడు నిన్నటి 60కి 40 చేర్చేశాడు. వారం రోజులు ఒకటే విందులు. యువతల వీళ్ళు తినేవాళ్ళు ఇద్దరు విసిగిపోయారు. ఆ రాత్రి సాంబయ్యనోసారి రమ్మని ఆడిట్ ఆఫీసర్ల నుంచి పిలుపొచ్చింది. ఈసారి నిజంగా భయపడ్డాడు సాంబయ్య. ఏదైనా రిమార్క్ రాసేస్తారేమో అని. సాంబయ్యను చూసిన ఆఫీసరు చిరునవ్వుతో తలపంకించి కూర్చోమని సైగ చేశాడు. కూర్చున్నాడు సాంబయ్య, ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి వారు చెప్పబోయే మాట కోసం ఎదురు చూస్తూ. ఇప్పటికే మీరు పాపం చాలా శ్రమపడ్డారు, మాకేదో చెప్పేయండి, ఎంత ఇవ్వదలుచుకున్నారో, వెళ్ళిపోతాం అన్నాడు అందులో రాయబార్ లాంటివాడు. అంత లంచాలు మింగే సాంబయ్యకి కూడా అసహ్యం వేసింది. పచ్చి శృంగారంలా కాకుండా లంచానికైనా లౌక్యం జోడిస్తే అందంగా ఉంటుంది కదా అని. 200 నుంచి సాంబయ్య పాట 600కి సాగింది. వారం రోజుల్లో కాని సంతకాలు ఒక్క రోజులో అయిపోయాయి. డబ్బులు తీసుకుని దర్జాగా ఆఫీసర్లలా గౌరవనీయులైన ఉద్యోగులుగా ఆఫీసుల్లో అక్రమాలు జరగనివ్వని న్యాయమూర్తులుగా నటిస్తూ వెళ్ళిపోయారు ఆడిట్ ఆఫీసర్లు. నిజంగా మొదటిసారిగా ఈ సరైన ఖర్చు స్టాఫ్ దగ్గర గుంజేటప్పుడు రవంత నొచ్చుకున్నాడు సాంబయ్య. పోనీ తన స్వంతం ఈసారికి వదిలేస్తేనో అనే సదుద్దేశం కలిగిన తరుణంలో రవణ కాపురానికి వెళ్ళిన 10 ఏళ్లకి నీళ్ళోసుకుంది. సారే ఇచ్చి తీసుకురావాలి, నీ భార్యని డబ్బించి పంపు అని పేరయ్య తండ్రి ఆజ్ఞాపిస్తూ రాసిన ఉత్తరం అందింది. ఇంకెలా వదిలేయగలడు డబ్బు? రవణకెప్పుడు డబ్బు పెట్టడం లేదు. పీల్చినా పిలవకపోయినా ప్రతి పండక్కి అత్తవారింటికి భార్యను తీసుకొచ్చేస్తూనే ఉన్నాడు జగన్నాథం అని సణుక్కుని విసుక్కున్న. ఎప్పుడు తీసుకొస్తారో రాయండి, అలివేలుని డబ్బిచ్చి పంపిస్తాను అని జవాబు రాయక తప్పలేదు సాంబయ్యకి. రమణ, నేను ఎలక్షన్ డ్యూటీ నుంచి రానియవే, వెళ్దూ గాని అని భార్యని బ్రతిమలాడాడు జగన్నాథం. ఎలక్షన్ డ్యూటీ అయిపోతే తాను కూడా ఆమెతో వెళ్ళొచ్చని. రమణ అంటూ ఈసారి కూడా వెంటబడ్డారంటే నేను ఒప్పుకునేది లేదు సుమండి. పండగ ఏమన్నానా? నేను పురిటికెళ్తుంటే నా కూడా మీరెందుకు అంది రమణమ్మ. పోనీ తర్వాతే వస్తాను కానీ నా ఎలక్షన్ డ్యూటీ అయ్యాక వెళ్దూ గాని అని రమణమ్మని ఒప్పించి, మావగారికి ఇప్పుడు కాదు, వారం రోజులు పోయాక రవణం తీసుకెళ్ళండి అని ఉత్తరం రాశాడు జగన్నాథం. ప్రొసైడింగ్ ఆఫీసర్ జగన్నాథం రామచంద్రాపురం రామాలయం అరుగు మీద తాటాకుల చాప మీద నేను ప్రొసైడింగ్ ఆఫీసర్ని అనుకునే ప్రతిక్షణం బిగిసిపోతూ కూర్చున్నాడు. తన సంచి సరంజామా జాగ్రత్తగా చూసుకుంటూ. కొన్ని నిమిషాల తర్వాత తాను ఆ ఊరి కరణాన్నని పరిచయం చేసుకుని నమస్కరించి, అయ్యా, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో సెలవిస్తే భోజనం ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు వినయంగా. నీట్గా క్రాఫు దువ్వి తెల్లని పంచాలాల్చీలో ఉన్న వ్యక్తి. నమస్కారం, రండి కూర్చోండి. తన పక్కన జాగా చూపించాడు జగన్నాథం. బ్రాహ్మణులకి, కరణాన్ని, ఇతర జాతుల వారికి మునసబుల్లుని భోజనాలు ఏర్పాట్లు చేయమని తహసీల్దార్ ఆదేశించాడు. ఎంతమంది ఉన్నామని చెబుతాడో అని బెదురుగా జగన్నాథం వైపు చూస్తూ కూర్చున్నాడు కరణం. ఎంతమంది బ్రాహ్మలు అన్న ప్రశ్న ఇరుకున పెట్టింది జగన్నాథాన్ని. బ్రాహ్మలకి తాను పెట్టి మిగతా వాళ్ళని హోటల్లో చేతి డబ్బులతో తినమంటాడేమిటి చెప్పమా అని అనుమానం తోచిన జగన్నాథం, బ్రాహ్మలు అబ్రాహ్మలు ఏమిటండి ఈ రోజుల్లో? పోలీసు వాళ్లతో కలిసి 12 మంది ఉన్నాం
అన్నాడు నవ్వబోతూ. ఈసారి కరణం పని కటకటలాడుతోంది. వీళ్ళనెలా వదిలించుకోవాలా అని చురుగ్గా ఆలోచించి క్షణంలో నిశ్చయానికొచ్చి, క్షమించాలి, మా ఆవిడ సుస్థి మనిషి. అందరికీ ఈ రాత్రికి హోటల్లో ఉప్మా చేయించేస్తాను, హోటల్కొచ్చి తీసుకోండి అని చెప్పి నిలవకుండా వెళ్ళిపోయాడు. అలా పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోతున్న కరణం వైపు తెల్లబోయి గుడ్లు తేలేసి చూశాడు జగన్నాథం. మరొక క్షణం కరణం ఆగితే, నేనొక్కడినే బ్రాహ్మడిని, నా ఒక్కడికే మీ ఇంటి నుంచి భోజనం పంపించండి అని ఆర్డర్ జారీ చేసినట్టు కాకుండా స్నేహితుడితో చెప్పినట్లు, బంధువుతో మాట్లాడినట్లు లౌక్యంగా చెప్దామనుకున్నాడు. మిగతా వాళ్ళు ఎలానో తగలడతారు, తనకేం, తన ప్రయత్నం తాను చేశాడు కాబట్టి పాపం రాదనుకున్నాడు. కానీ కరణం దాటేశాడు. జగన్నాథం అభ్యర్థనకి అవకాశం ఇవ్వకుండా ఆ రాత్రి ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వారందరికీ పచ్చిమిరపకాయలు మస్తుగా వేసి చేసిన ఉప్మానే గతయింది. కరణం 4-5 సార్లు జగన్నాథానికి కనిపించాడు, కానీ చాలా బిజీలో ఉన్నట్టు, మాట్లాడడానికి టైం లేదన్నట్టు తప్పించుకుని వెళ్ళిపోయాడు. బ్యాలెట్ పేపర్ల సంచి తల కింద పెట్టుకుని రామాలయం అరుగు మీద వెల్లకిలా పడుకున్న జగన్నాథానికి చిన్న కునుకు పట్టింది. కథ కొనసాగుతుంది.